చలో ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి మాట్లాడదాం. సో రీసెంట్గా మనకు గిబ్లీ వచ్చింది. గిబ్లీ తర్వాత చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీ తర్వాత ఏఐ వచ్చింది. ఏఐ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ జెమినీ. సో జెమినీలో మనం ప్రాంప్ట్స్ ఇవ్వడం, దానికి మన ఫొటోస్ అప్లోడ్ చేయడం, మనది కాకపోయినా ఎవరిది ఒకరిది అప్లోడ్ చేయడం. సో మనం ఇలాంటివి ఎన్ని చేసినా మన డేటా ఎక్కడో ఒక చోట లీక్ అవుతూనే ఉంటుంది. సో మనం ఉండాల్సింది ఏంటంటే కేర్ఫుల్గా ఉండాలి కొన్ని విషయాల్లో, మెయిన్లీ ఇలాంటి డేటా లీకింగ్ విషయాల్లో. ఇంకొకటి ఏంటంటే అమెరికాకు మనకు యుఎస్కు మనకు టారిఫ్స్ అనేది కట్ అయిపోయినాయి. సో అక్కడ ట్రంప్ చేసేది ఏంటంటే ఇండియా నుంచి ఏ సరుకు తీసుకోకూడదు, అంటే లైక్ దే ఆర్ నాట్ రెడీ టు ఇంపోర్ట్ ఫ్రమ్ ఇండియా. సో వాళ్ళ వస్తువులు వాళ్ళ దగ్గరే చేయాలి. ఈవెన్ ఐఫోన్ కూడా మన ఇండియాకు రానివ్వట్లేదు. సో దీనివల్ల ఏంటంటే మన ఇండియా ఎకానమీ పడిపోతుంది. లైక్ ఇంపోర్ట్స్ లేవు, అక్కడి నుంచి ఇంపోర్ట్స్ లేవు, మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ అనేది చాలా తగ్గిపోయినాయి. సో టారిఫ్స్ మొత్తం కట్ చేశారు. అక్కడున్న వాళ్ళకు ఎక్స్ట్రా టారిఫ్స్ అనేది యాడ్ చేస్తున్నారు ఇండియా వాళ్ళకు. సో దీనివల్ల మొత్తం అన్నీ తగ్గిపోతున్నాయి. యుఎస్కు మనకు సంబంధాలు అనేది చాలా వరకు తగ్గిపోతున్నాయి. వాళ్ళకు పెట్టే రూల్స్ వల్ల, లేకపోతే వాళ్ళకి చేసే రెస్ట్రిక్షన్స్ వల్ల మొత్తం అన్నీ తగ్గిపోతున్నాయి. సో దీని పరంగా చూసుకుంటే ఈ టారిఫ్స్ అనేది ఎప్పుడైతే కట్ ఆఫ్ అయ్యాయో దాని తర్వాతే మనకు స్టూడెంట్ ఆఫర్ అనేది జెమినీ వాళ్ళు రిలీజ్ చేశారు. లైక్ గూగుల్ జెమినీ ఫ్రీగా స్టూడెంట్స్కు 1 year వరకు యాక్సెస్ ఇవ్వడం, ప్రో యాక్సెస్ ఇవ్వడం. సో దాన్ని ప్రతి స్టూడెంట్ వాళ్ళ ఐడి కార్డ్స్ అప్లోడ్ చేసుకొని వాళ్ళ లైక్ ఫీ రిసిప్ట్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఐడి కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేసేసి లైక్ ఈ ఆఫర్ని అయితే యూజ్ చేస్తున్నారు, ప్రో యాక్సెస్ అనేది యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళు యూజ్ చేయడం ఓకే, బట్ దేని పరంగా యూజ్ చేస్తున్నారు? లైక్ పర్ప్లెక్సిటీ కూడా ఆల్మోస్ట్ ఎయిర్టెల్ యూజర్స్కి ఫ్రీగా వదిలేశారు. ఇది మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఏ పరంగా ఇది వాళ్ళు అనేది రిలీజ్ చేస్తున్నారు ప్రో అనేది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటివి లేవు, కానీ ఇప్పుడు చూస్తే పర్ప్లెక్సిటీ ప్రో వదిలేశారు, జెమినీ ఐ ప్రో వదిలేశారు. లైక్ మన డేటా అనేది వాళ్ళు ఎలాగైనా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో దీనివల్ల మనకు లాసెస్ ఏంటంటే లైక్ మనం వేరే కంట్రీకు మనకు సంబంధం లేదు, అసలు మనం అటువైపు వెళ్ళుండే మనకు పాస్పోర్ట్ కూడా ఉండదు. బట్ ద థింగ్ ఈజ్ అక్కడ ఏమైనా క్రైమ్స్ చేసినట్టు క్రియేట్ చేయొచ్చు మన డేటాతో. సో మన ప్రతి డేటా ఉంటుంది, మనం అప్లోడ్ చేసిన ఏదైతే ఐడి కార్డు ఉంటుందో, ఫీ రెసిప్ట్స్ ఉంటాయో, లేకపోతే మనం ఆ ప్రో వర్షన్ యూజ్ చేసుకొని ఏదైతే డేటా అప్లోడ్ చేస్తుంటామో మన ఫొటోస్ కానీ, ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ, ఏ ఫొటోస్ అయినా సరే వాటిని యూజ్ చేసుకొని కేసు ఫైల్ చేయడం. సో నువ్వేం చెప్తావు, నాకు అక్కడికి సంబంధం లేదంటావు. బట్ వాళ్ళు ఏం చెప్తారు, లైక్ ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టదు. ఎందుకంటే డార్క్ వెబ్లు ఉన్నాయి, అందులో కూడా మన డేటా అనేది వెళ్తుంది. అండ్ గూగుల్ యాక్సెస్, జెమినీ ఏఐ ప్రో అనేది గూగుల్ యాక్సెస్ ద్వారా ఉంది. సో గూగుల్ ఫొటోస్ కూడా యాక్సెస్ ఉంటాయి చెప్పాలంటే. సో దీనివల్ల ఏమవుతుందంటే మన డేటా మొత్తం అటువైపు లీక్ అయిపోతుంది. సో ఇది ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వచ్చు, చాలా వరకు ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకంటే వేరే కంట్రీకు మనకు పడట్లేదు, మన డేటా వాళ్ళ దగ్గర ఉంది అంటే వాళ్ళు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదొకటి దృష్టిలో పెట్టుకొని ఏవైతే మనం అప్లికేషన్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ప్రో వర్షన్స్ కానీ యూజ్ చేస్తున్నామో దీన్ని బేస్ చేసుకొని యూజ్ చేయండి. ఈవెన్ చాట్ జీపీటీ కూడా సేమే చెప్తుంది. అండ్ గ్రోక్ ఏఐ కూడా అంతే. సో పర్టికులర్గా మీరు ఒక మ్యాటర్ అడగండి, నేను నిన్ను ఎంతవరకు నమ్మొచ్చు అనే మ్యాటర్ ఒక పర్టికులర్గా ఏదైనా సరే ఒక అప్లికేషన్ కానీ, లేకపోతే ఆ వెబ్సైట్ కానీ పర్టికులర్గా అడగండి. లైక్ పర్ప్లెక్సిటీ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ ఐ కావచ్చు. సో పర్టికులర్గా మీరు అడిగితే అది ఇచ్చే సమాధానం ఏంటంటే దేన్ని నమ్మొద్దు, ఇది ఇంకా ప్రాసెస్లో ఉంది, డెవలపింగ్ ప్రాసెస్లో ఉంది. సో మేము ఇచ్చేది కూడా క్లియర్గా ఇవ్వట్లేదు. ఈవెన్ చాట్ జీపీటీ కూడా పర్టికులర్గా కింద మెన్షన్ చేసి ఇస్తుంది,
ఇది ఎగ్జాక్ట్గా చాట్ జీపీటీ పర్టికులర్గా ఈ మ్యాటర్ అనేది ఇవ్వదు. సో దానికి రిలేటెడ్ మాత్రమే ఇస్తుందని చెప్పేసి పర్టికులర్గా అది మెన్షన్ చేసి మరి ఇస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎంత జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే అంత మంచిది. లేదంటే ఇక చెప్పలేము కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. సో ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. జై హింద్.